నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. ఈరోజు విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన 39వ నామం ఓం ఆదిత్యాయ నమః అన్న నామం గురించి తెలుసుకుందామండి. రచయిత శ్రీ విఎస్ కరుణాకరణ్ గారు ఈ నామానికి ప్రత్యక్ష నారాయణుడు అని నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దాం. చూపరులను ఇట్టే ఆకట్టుకునే అందమైన నాజూకైన ఆకారంతో ఆ పరిచారిక బహు సుందరంగా ఉంది. ఆమె అందాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు కీచకుడు. కీచకుడు విరాట దేశానికి సేనాధిపతే కాదు, రాణి సుదేష్ణాదేవికి వరసకు సోదరుడు కూడా అవుతాడు. సుదేష్ణాదేవి విరాట మహారాజు యొక్క రెండవ భార్య. తన మనసును అంతగా దోచుకున్న ఆ పరిచారకును పొంది తీరాలని కీచకుడు మనసులో గట్టిగా తలపోశాడు. కీచకమంటే వెదురు. బహుశా వెదురు బొంగులా నిలవెత్తు పొడువుగా ఉంటాడనే కాబోలు అతడికి ఆ పేరు వచ్చింది. అందమైన జవరాళ్ల కోసం అతని కళ్ళు ఎల్లవేళలా వెతుకుతూ ఉంటాయి. అతడి కన్ను ఇప్పుడు ఈ అందాల సుందరిపైన సహజంగానే పడింది. సుదేష్ణాదేవి దగ్గర సేవకురాలిగా ఉన్న ఈ అందమైన పరిచారికపై నుండి కీచకుడు తన కళ్ళను మరల్చుకోలేకపోతున్నాడంటే అతిశయోక్తి కాదు. పరిచారిక అక్కడి నుండి వెళ్ళాక ఒంటరిగా ఉన్నప్పుడు కీచకుడు ఆతృతగా, సుదేష్ణ, ఈ కొత్త అందాల సుందరిని నీ వద్ద కొలువులో ఎప్పుడు నియమించుకున్నావు అని అడిగాడు. రాణి సుదేష్ణకు కీచకుడి మొహంలో కాముకత స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఆమె తన అందమైన దాసీలతో కీచకుడి దుష్ప్రవర్తన, విలాసాలు చూసి ఉండడం వలన అతడి మనసును చదవగలదు, తెలుసుకోగలదు కూడా. అందుకే చాలా సూటిగా హెచ్చరించింది. కీచక, ఆ పరిచారిక అందాన్ని చూసి మరీ అంత మైమరపు తగదులే. ఆమె వివాహిత. 5 గంధర్వులు తన భర్తలని చెప్పింది. ప్రస్తుతం వారు కారణాంతరాల వలన అజ్ఞాతంలో ఉన్నారట. అందుకే తను ఈ రాజ్యంలో తలదాచుకుంది. దగ్గరలో తన భర్తల అజ్ఞాతం పూర్తి కాగానే తాను వారి వద్దకు వెళ్ళగలనని ఆమె చెప్పింది. ఈలోగా ఎవరైనా ఆమె వంక తగని కోరికతో కన్నెత్తి చూసినా ఆ గంధర్వులు వారిని హతమారుస్తారు. గత 10 నెలలుగా ఆమె నా దగ్గర ఉంటోంది. నువ్వు పనులు చెక్కబెట్టుకునేందుకు బయటికి పోవడం ఒక రకంగా మంచిదే అయింది అంటూ ఒక్క గుక్కలో చెప్పింది. తక్కిన పరిచారికలలాగా ఈమెను పొందాలనుకోవడం అపాయాన్ని కొని తెచ్చుకోవడమే అని హెచ్చరించింది కూడా. ఈ పాటికి భక్త మహాశయులకు ఆ పరిచారిక మరెవరో కాదు, సాక్షాత్తు ద్రౌపదీదేవి అని అర్థమై ఉంటుంది. దుష్ట చతుష్టయం ద్వారా కపట జూదంలో ఓడి 12 ఏళ్ల వనవాసాన్ని పూర్తి చేసుకుని 13వ ఏడు అజ్ఞాతవాసంలో పాండవులు విరాటరాజు ఆశ్రయంలో ఉన్నారు. ఈ సమయంలోనే ద్రౌపది సుదేష్ణాదేవి అంతఃపురంలో మాలినిగా చేరి సైరంధ్రి పేరుతో తలదాచుకుంది. పాండవులు 5 ఒక్కొక్క మారు పేరుతో ఆ రాజ్యంలోనే ఈ అజ్ఞాతవాసాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. ధర్మరాజు కంకుభట్టు పేరుతో యతిగా వస్తే, భీముడు వలలుడి పేరుతో పాకశాస్త్ర నిపుణుడిగా తన చేతి పాకాన్ని రుచి చూపిస్తూ ఉన్నాడు. అర్జునుడు బృహన్నలగా మారి రాజకుమార్తె ఉత్తరకు నాట్యశాస్త్రంలో నడకలను బోధిస్తూ ఉన్నాడు. నకులుడు అశ్వపాలకుడైతే, సహదేవుడు తంత్రీపాలకుడిగా రాజుగారి గోశాల సంరక్షణ భారాన్ని వహిస్తూ ఉన్నాడు. మాలిని అందంలోని ఆకర్షణ వలన సుదేష్ణ చేసిన హితబోధలన్నీ గాలికి ఎగిరిపోయాయి. ఒక్కటి కీచకుడి చెవికెక్కలేదు. ఎలాగో వీరు చూసుకొని ఆనాటి సంధ్యా సమయంలో కీచకుడు సైరంధ్రని ఉపవనంలో కలిసి సీత ముందు రావణుడిలా తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. సైరంధ్రి, నాతో పొందును ఆనందంగా అనుభవించు.
నా వంటి బలిష్ఠుని సాంగత్యం నీకు ఈనాటి వరకు లభించి ఉండకపోవచ్చు. నాతో ఉన్ననాడు ఏకాంతంలో నీవే స్వయంగా ఈ విషయాన్ని గ్రహించగలవు. గంధర్వులైన నీ భర్తలు నాకు ఇసుమంతైనా హాని చెయ్యలేరని తెలుసుకో అంటూ కీచకుడు మాలినిని సమీపించాడు. మాలిని భయంతో చిగురాకులా వణికిపోయింది. అక్కడి నుండి పరిగెత్తుతూ పోయి రాణి సుదేష్ణాదేవి ముందు తన గూడును వెళ్లబోసుకుంది. కీచకుడిని తిరిగి ఇలాంటి నీచ కృత్యానికి పాలుపడనీయవద్దని విన్నవించుకుంది. లేకుంటే బలశాలురైన తన భర్తల వలన హాని తప్పదని కీచకుణ్ణి హెచ్చరించమని కూడా రాణికి చెప్పింది. సుదేష్ణ శాయశక్తులా కీచకుడికి హితబోధ చేసింది. ఇలాంటి పాపపు పనులకు ఒడిగట్టవద్దని, మంచిది కాదని హితవు పలికింది. రామాయణంలోని కైకలాగా సుదేష్ణ కూడా కేకయ దేశపు రాజకుమారి. అందుకే కాస్తంత హేళనగా కీచకుడన్నాడు, సుదేష్ణ, నువ్వు ఆనాటి కైకలాగా పరిచారకుల చెప్పుడు మాటలు విని కుటుంబాన్ని, సుఖ సౌభాగ్యాలని నాశనం చేసుకోకు. అంతేకాదు, ఒక మాట గుర్తించుకో, సైరంధ్రి పొందును గనక నాకు కూర్చకుంటే నీ ముసలి భర్తగారి సింహాసనానికే ముప్పు రాగలదు. ముసలిరాజు నా భుజబలము సైనిక బలం అండనే రాజ్యం ఏలుతున్నాడన్నది మర్చిపోకు. తలుచుకుంటే క్షణంలో నేను తిరుగుబాటే కాదు ఏవైనా చేయించగలను. గుర్తుంచుకో, నేను చెప్పినట్లు వినకపోతే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంకా అని బెదిరించాడు. విధిలేని పరిస్థితుల్లో సుదేష్ణ కాముకుడైన కీచకుడి మాటలకు తలవంచింది. గతిలేక అతనితో కలిసి మాలిని లొంగదీయగలిగే మార్గాన్ని, ఉపాయాన్ని ఆలోచించింది. ఆ పథకం ప్రకారం మర్నాడు మాలినిని శ్రేష్టమైన మదిరతో నింపిన బంగారు పాత్రను కీచకుడికి అందించి రమ్మని రాణిగా ఆజ్ఞ ఇచ్చి పంపించింది. రాణిగారు పంపిన కానుకగా కీచకుడిని స్వయంగా మాలిని అందించాలి. జిత్తుల మారి నక్క, ఆకలిగొన్న సింహం గుహలోకి పాపం బీతహరిణిని పంపిన చందాన ఉన్నదా పరిస్థితి. ఒంటరిగా ఆ తుంటరి కామాంధుడి నివాసంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచనే మాలిని నిలువెల్లా భయంతో వణికించి వేసింది. తన స్వార్థం కోసమని రాణి నిర్దయగా మారిపోయింది. సేవకుల కర్తవ్యం ప్రభువుల ఆజ్ఞలను పాటించడమే కదా అని వెళ్లి తీరాలని పట్టుబట్టింది. ఇక తప్పదు కనుక భయంతో బితుకుమంటూ మాలిని తన చేతిలో ఉన్న మదిర పాత్రతో కీచకుడి భవనంలోకి ప్రవేశించింది. అంతే, అతని కోసం నిరీక్షిస్తున్న సింహం లాంటి కీచకుడు బీతహరిణి వంటి మాలిని మీదకు కోరికతో ఉరికాడు. ఆమె శీలాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేశాడు. మాలిని చేతిలోని బంగారు పాత్ర జారి కిందపడిపోయింది. మదిర ఒలికిపోయింది. ఆమె భవనం బయటికి పరుగులు తీసింది. జింకను తరిమే సింహంలా కీచకుడు వెంటబడ్డాడు. అయ్యో భగవంతుడా అని మాలిని విలపించింది. ధారాపాతంగా ఆమె బుగ్గలపై నుండి అశ్రుధారలు ప్రవహించసాగాయి. తన అందమే తనకు శాపమైందని విలపించింది. ఆనాడు నిండు కౌరవ సభలో సాక్షాత్తు మరుదులైన వారే ఆమె వస్త్రాపహరణానికి పాల్పడ్డారు. ఈనాడు మరో కామాంధుడు ఆమె అందంపైన కన్నువేసి ఆమె మానాన్ని దోచుకోవాలని ఉవ్విళ్ళిడుతున్నాడు. ఎవరు తనకు దిక్కు? తనను రక్షకుడు ఎవరు? ఇంకెవరు? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే. కాని అప్పుడు అతనున్నాడా? మారిని చుట్టూ కలయి చూసింది. సూర్యకిరణాలు ఆమెపై ప్రసరించాయి. వెంటనే రాజసూయ యాగమప్పుడు వ్యాస మహర్షి ఉటంకించిన చాందోగ్యోపనిషత్తులోని ఒక సందర్భం మాలినికి గుర్తొచ్చింది. దాని ప్రకారం శ్రీమన్నారాయణుడు ఎల్లవేళలా దుష్టులను శిక్షించి తక్షణమే శిష్టరక్షణ కావించి ధర్మాన్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటాడని తెలుస్తోంది. సూర్యబింబంగా మనం చేసే అన్ని పనులకు ప్రత్యక్ష సాక్షిగా శ్రీమన్నారాయణుడే వెలుగొందుతూ ఉండటమే అందుకు నిదర్శనం. ఆమె సూర్యభగవానుని బింబం వైపు చూసింది. తనను తాను రక్షించుకునేందుకు పరుగు పెడుతూనే ఆమె తన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంది. ఇలాంటి సజ్జనులను రక్షించడమే తాను అవతారాలను ఎత్తుతున్నారని నిరూపించుకునేందుకు ప్రత్యక్ష నారాయణుడు వెంటనే స్పందించాడు. ఆయన తలుచుకోగానే కామంతో కన్ను మిన్ను గానక వెంటబడుతున్న కీచకుడి కాళ్లు రెండూ మెలిపడ్డాయి. అంతే,
బోర్లా భూమి మీదకు పడ్డాడు. ఎవరో విసిరేసినట్లు పడిపోయాడు. ఎంతలో మాలిని విరాటరాజు కొలువులో ప్రవేశించింది. కీచకుడు లేచి ముందుకు పోవాలని శత విధాలా ప్రయత్నించినప్పటికీ లేవలేకపోయాడు. అంతటి బలశాలి ఆమెను తాకలేక వెన్నంటలేక కూలబడ్డాడు. ప్రజల సమక్షంలో అవమానం పాలవుతున్న సిగ్గు భయం వలన సగము, ఆ పైన మెరికపడి లేవలేకపోయిన కాళ్ల పరిస్థితి వలన కీచకుడంతటి బలశాలి సభలోకి పోయి మాలిని తాకడానికి సాహసించలేకపోయాడు. నిజంగా అతడి అడుగు ముందుకు సాగలేదు. ఆ పైన శ్రీకృష్ణుడు సూచించిన ఉపాయం మేరకు భీముడు వలలుడి రూపంలో ద్రౌపదితో కలిసి ప్రణాళికను సిద్ధం చేసి దానిని అక్షరాలా పాటించి కీచకుడిని అందమంతించిన కథ జగద్విదితం. శ్రీమన్నారాయణుడు బంగారు కాంతులతో సూర్యబింబంగా ప్రత్యక్ష కర్మ సాక్షిగా వెలుగొందుతూ తన భక్తులను రక్షిస్తూ ఉంటాడు. కనుక ఆయనకు ఆదిత్యుడు అన్న నామం వచ్చింది. సంస్కృతంలో ఆదిత్య అన్న పదం సూర్యుడికి సూర్యబింబానికి కూడా వర్తిస్తుంది. ప్రాణిని అష్టాధ్యాయీ సూత్రాలను అనుసరించి ఆదిత్యుడిలో నివసించే వానికి కూడా ఆదిత్యుడన్న నామధేయం సార్థకమవుతుంది. శ్రీమన్నారాయణుడు ఆదిత్యుడని పిలువబడుతున్నాడు. ద్రౌపది వంటి మంచివారిని రక్షించడానికే ఆదిత్యునిగా వెలుగొందుతూ ఉన్నాడు. నిరుక్తిలో పరాశర భట్టర్ వారు ఇలా సెలవిచ్చారు: నివాస సవితాయస్య స ఆదిత్య పరికీర్తితః. సూర్యబింబం రూపులో ప్రకాశిస్తూ ఆదిత్యుడిగా పిలువబడే శ్రీమన్నారాయణమూర్తి ఆర్తితో ఆదుకోమనే తన భక్తులను ఆపదల నుండి రక్షిస్తూ ఉంటాడు. వారి మాన ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు. ఇందులో ఏ విధమైన సంశయమూ లేదు. రండి రండి అందరూ కలిసి ఒక్కసారి ఆ పరమ పవిత్రమైన నామాన్ని జపిద్దాం. ఓం ఆదిత్యాయ నమః అని జపించి రక్షింపబడదాం. మరి ఈరోజు మన నీతి కథని చెప్పుకుందామండి. శ్రీ 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 విద్యా ప్రకాశానంద స్వామివారు మనకు అందించిన పరమార్థ కథల్లో నుంచి ఈ నీతి కథను తీసుకున్నాను. దురభ్యాసమునకు స్వస్తి. ఒకానొక పట్టణమునందు ఒక మహారాజు కలడు. అతడు సంపన్నుడే కాక మహావిద్వాంసుడు కూడాను. సకల సౌభాగ్యములచే తొలతూగుచున్నను శాస్త్ర పఠనము, పండిత గోష్ఠుల నిర్ద్వజ్జన సమావేశములు జరుపుతూ ఉండేవాడు. అతని ఆస్థానమున లక్ష్మీ సరస్వతులివ్వురును ఒకే చోట కలిసి ఉన్నట్లు చూపరులకు తోచుచూ ఉండేది. ఎందరో కవీశ్వరులను పోషించుచు, పండితులకు సాంవత్సరిక భృతులను వసంగుచూ, విద్వాంసులను ఆదరించుచూ ఉండుట వలన జనుల మహారాజును గొప్పగా సంస్తుతించుచూ ఉండిరి. అతని యందు సద్గుణరాశిమూర్తి భవించి ఉండినను దుర్గుణములన్నీయూ పలాయనము చిత్తగించవలయను. ఒక్క వ్యసనము మాత్రం అతనిని అట్టుబెట్టుకుని ఉండెను. అదియే జూదము. ఎంత ప్రయత్నించినను ఆ దుర్గుణము అతడు వదలజాలకుండెను. అతని నిష్కళంక జీవితమున అది ఒక మచ్చగా వ్యక్తమవుతూ ఉండెను. ప్రతిరోజు రాజుగారు సాయంత్రం 4 గంటలకి రాజశకటమునందు కూర్చొని జూదశాలకు పోవుచూ ఉండెను. ఒకనాడొక సాధువుగారు ఆ పట్టణమునకు వచ్చి రాజుగారి చరిత్ర అంతయు తెలుసుకుని, జూదము అను ఒక్క దుర్గుణమును వదిలిపెట్టినచో బంగారుమునకు సుగంధం అబ్బినట్లు రాజు ఆదర్శవంతుడై లోకమున వెలయగలడని భావించి నేరుగా రాజు వద్దకు వచ్చి పలు విధములుగా అతనికి బోధింపదొడగెను. చెడ్డ అలవాట్లు ఏ ప్రకారముగా జనుల హృదయ కుహరమున చోటు చేసుకునో వానిని జాగ్రత్తగా ఏ ప్రకారము కనిపెట్టి తరిమివేయవలనో సాధువుగారు అనేక విధములుగా రాజునకు బోధించి జూదము అను ఈ కళంకమును శీఘ్రముగా తొలగించి వేయులాగున ప్రబోధించను. కాని పొరపాటు గ్రహపాటుగా మారి గ్రహపాటు అలవాటుగా పరిణితమై అలవాటు వ్యసనముగా పొంది ఆ దురభ్యాసము బలపడిపోయి ఉండుట వలన రాజు దానిని వదలలేకపోయాను. సాధువుగారు ఎంత చెప్పినప్పటికీ వాసనా ప్రాబల్యము చే రాజు ఆ దురభ్యాసమును వదలలేకుండా
ఉండుట గమనించి సాధువుగారు ఒక రోజున చక్కని ఉపాయమును అవలంబించిరి. ప్రతిదినము సాయంత్రము 4 గంటలకు నృపాలుడు జూతశాలకు పోవును కావున ఆ సమయమును కనిపెట్టి ఒకనాడు సాధువు రాజశకుటము పోవుదారి ప్రక్కన గల ఒక మాంసపు కొట్టు వద్ద జటాజూటమును ధరించి మెడలో రుద్రాక్షమాలలు వేసుకొని పూర్వపు వేషమును మార్చుకొని చేతిలో కమండలము దర్భాసనము కలవాడై ఆ మాంసము కొనుచున్నట్లు నటించను. సరిగ్గా అదే సమయమున జూదశాలకు పయనమైపోవచ్చున్న రాజు ఆ దృశ్యమును వీక్షించి ఆశ్చర్యచకితుడై వెంటనే శకటమును ఆపి క్రిందకు దిగి మాంసమును కొనుచున్న ఆ సాధువును మందలించను. అప్పుడు వారి ఇరువురుకునకు ఈ క్రింది సంభాషణం జరిగాను. భిక్షో మాంస నిషేవణం కిముచితం కిం తేన మద్యం వినా మద్యం చాపి తవ ప్రియమహో వారాంగనాభిస్సహ వారస్త్రీరతయే కుతస్తవదనం చౌర్యేణ ద్యూతేన వా చౌర్యద్యూత పరిశ్రమోక్తి భవత భ్రష్టస్య కావాగతి. రాజుగారు, ఓం సాధువుగారు, మాంసమును కొనుట మీ బోటి పుణ్యాత్ములకు తగునా? దానికి సాధువు, కళ్ళు త్రాగునప్పుడు నంచుకొనుటకై కొంత మాంసము అవసరమై ఉండుట వలన కొనవలసి వచ్చినది అన్నాడు. దానికి రాజు, కళ్ళు కూడా మీరు త్రాగుదురా? సాధువు, వేశ్యలతో కూడి ఉండినప్పుడు మాత్రము త్రాగుదును. దానికి రాజు, వేశ్యలు కూడానా? మరి వానిని పోషించుటకు మీకు ధనమెక్కడిది అనగా ఆ సాధువు, దొంగతనము ద్వారా గాని జూదమాడుట ద్వారా గాని సంపాదించుకొందును. ఆ వాక్యములను వినగానే రాజునకు కనువిప్పు కలిగినది. తాను స్వయముగా జూదమాడవద్దని ఇతరులకు ఎట్లు చెప్పగలడు? కావున రాజు వెంటనే జూద ప్రయత్నమును విరమించి తన శకటమును రాజప్రాసాదమునకు మరలించెను. సాధువు వాస్తవముగా మాంసము కొనుటలేదు, మద్యపానాదులను సేవించుటలేదు. రాజునకు గుణపాఠమును బోధించుటకొరకే ఈ నాటకమాడింది. అప్పటి నుండి రాజు జూదము అను ఆ అలవాటును వదిలివేచి జీవితమును సంస్కరించుకొని ఇతరులకు ఆదర్శవంతుడయ్యను. ఈ కథలో నీతి, ప్రతి వారును తమ హృదయములను లెస్సగా పరిశోధించుకొనుచు ఏదేని దుర్గుణము, దుస్సాంగత్యము, దుర్వ్యసనము, దుర్వికారము లోన ప్రవేశించి ఉన్నచో వెంటనే దానిని వివేకము యొక్క సహాయముచే బయటకు గెంటివేయవలెను. హృదయశుద్ధియే మోక్షమునకు సోపానం. ఆహా! ఒక చిన్న కథతో విద్యాప్రకాశానంద స్వామి వారు ఎంత గొప్ప నీతిని మనకి బోధించారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.